తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి వెళ్లేందుకు రామచంద్రరావు ప్రయత్నించారు. రామచంద్రరావును అడ్డుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రరావు ఇంటి దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. కామారెడ్డి పోవాలనేటటువంటి ఒక నిర్ణయంతో నేను మా కార్యకర్తలకు అక్కడ చెప్పాము. నేను మహేష్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు, కుమరయ్య గారు బయలుదేరదామని ఇవాళ 11 గంటలకు కామారెడ్డి బయలుదేరి అక్కడ నిన్న మా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మీద దాడి జరిగినటువంటి సందర్భంగా వారికి సంఘీభావం చెప్పడానికి, కార్యకర్తలకు ఆత్మవిశ్వాసం పెంచడానికి, అదేవిధంగా బాన్స్వాడలో కూడా అక్కడ కొన్ని ఘర్షణ జరిగినాయి. హిందూ సంఘాలు బంద్ కాల్ ఇచ్చిన నేపథ్యంలో దాదాపు 100 మంది పైగా కార్యకర్తలు కూడా అరెస్ట్ చేయడం జరిగిందని సమాచారం వచ్చింది. వాళ్ళు ఎక్కడ పెట్టారు, ఎక్కడ ఉంచారో కూడా ఏం ఎవరికి తెలియదు. కాబట్టి ఈ నేపథ్యంలో మా ఒక భారతీయ జనతా పార్టీ బృందం, ఫ్లోర్ లీడర్ మహేష్ రెడ్డి గారు, నేను, రాకేష్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు, కుమరయ్య గారు, అదేవిధంగా కొంతమంది కామారెడ్డి బయలుదేరాలని అనుకున్నాం. రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రే పోలీసు ఇంటి ముందు మొమ్మరించారు. ఎస్ఐ గారు వచ్చి మీరు బయటికి పోవడానికి వీలు లేదు సార్ నిర్మాణంలో, పార్టీ ఒక ఎమ్మెల్యే మీద దాడి చేస్తే నేను పోకపోతే ఎట్లా అని కూడా నేను పోవడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి పోవడానికి తయారైన సమయంలో పోలీసులు పొద్దున్న నుంచి నా ఇంటి ముందు గెలవని ఇక్కడ వాతావరణం నిర్మాణం చేశారు. నన్ను బయటికి పోవట్లేదు, గృహ నిర్బంధం చేశారని చెప్తున్నాను. ఏది ఏదైనప్పుడు కూడా నేను కామారెడ్డి వెళ్తాను. 11 గంటలకి